హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఏపీ హైకోర్టు ఏపీబీఎస్సీకి సంబంధించి ప్రతి కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో మనకు జిల్లాల సమాచారం అనేది చాలా ముఖ్యాంశం. మరి ఈ యొక్క వీడియోలో మనం కర్నూలు జిల్లా, కర్నూలు డిస్ట్రిక్ట్ గురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ ముఖ్యమైన నదులేమి, ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా, వాటితో పాటుగా టెంపుల్స్, ఆ యొక్క పేరు ఎలాగా వచ్చింది, ఇక్కడ ప్రముఖమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూడబోతున్నాం. గమనించండి. మరి కర్నూలు, కర్నూలు అంటేనే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మన ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి రాజధాని. ఎందుకంటే లింగ్విస్టిక్ బేస్ మీద దేశంలో మొట్టమొదట ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మద్రాసు నుంచి విడిపడి వచ్చింది. మరి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి రాజధాని కర్నూలు జిల్లా ఉన్నింది. ఆ తర్వాత తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రెండు కలుసుకొని, ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఒకే విధంగా ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రెండు కూడా కలుపుకొని ఇక కర్నూలు రాజధానిని హైదరాబాద్ రాజధానికి తీసుకోవడం జరిగింది. అప్పుడు మన యొక్క రాష్ట్రం పేరు ఆంధ్ర రాష్ట్రం కాస్త ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ మనకు కర్నూలు రాజధాని కాకోకుండా ఇప్పుడు అమరావతి రాజధానిగా మనకు ఆంధ్రప్రదేశ్కు ఉంది. అటువంటి ప్రాముఖ్యతమైనటువంటి మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి రాజధాని కర్నూలు జిల్లా కాబట్టి మరి కర్నూలు జిల్లా విశేషాలన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి చూస్తే మనకు సరిహద్దుగా దీనికి ఏముందంటే కర్నూలు జిల్లాకు నంద్యాల జిల్లా సరిహద్దు జిల్లా, అదే మాదిరిగా అనంతపూర్ జిల్లా ఉంది. మరి సరిహద్దు రాష్ట్రంగా అయితే మాత్రం మనకు రెండు రాష్ట్రాలతో కనెక్ట్ అవుతుంది. ఒకటి కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మరియు బళ్ళారి జిల్లా కూడా ఇక నంద్యాలతో టచ్ అవుతూ ఉంటుంది. అదే మాదిరిగా తెలంగాణతో చూస్తే జోగులాంబ గద్వాల్ జిల్లా కూడా టచ్ అవుతూ ఉంటుంది. అంటే కర్నూలుకు ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలతోనూ మరియు కర్ణాటకలోని రెండు జిల్లాలతోనూ తెలంగాణలోని ఒక జిల్లాతోనూ ఇది మనకు బార్డర్ ఏర్పరచుకొని ఉంది. అయితే ఈ యొక్క కర్నూలు నుంచి విడిపోయిందే నంద్యాల జిల్లా. ఎప్పుడైతే నంద్యాల జిల్లా విడిపోయిందో ముఖ్యమైన ప్రాంతాలన్నీ కూడా, ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ కూడా నంద్యాల జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. దాంట్లో చూస్తే మనకు శ్రీశైలం చూడొచ్చు, మహానంది చూడొచ్చు, బెలూమ్ కేవ్స్, ఇటువంటివి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా, ముఖ్యమైన యాత్రా స్థలాలన్నీ కూడా మనకు ఈ యొక్క కర్నూలు నుంచి నంద్యాల జిల్లాకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. మరి చూస్తే ఈ యొక్క నేమ్ ఎందుకు వచ్చింది కర్నూలు అని ఎందుకు వచ్చిందంటే ఒక చరిత్ర ఏం చెప్తుంటే దాని నేమ్ కర్నూలు ఈజ్ బిలీవ్డ్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ కందనవోలు. కందనవోలు అంటే ఏమంటే ఇక్కడ కందన అంది కదా, కందన అంటే ఏమంటే కందెన అనమాట. కందెన అంటే ఏమంటే పూర్వకాలంలో మనకు ఇక సైన్స్ డెవలప్మెంట్ కాకముందు బండ్లకు, ఎద్దుల బండికి అది ఫ్రీగా మూవ్ కాలం చూసి ఆ యొక్క చక్రానికి కందెన పూసేవాళ్ళు. అది ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట. కందెన నల్లగా ఉంటుంది ఆ కందెన. కాబట్టి కందనవోలు అనేది కందెనపల్లి, కందెన. ఓకే, కందెన అంటే ఏమంటే మీనింగ్ ద సిటీ ఆఫ్ గ్రీస్. తుంగభద్ర నది ఉంది కాబట్టి ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవాలంటే బండ్లో బరువు కాబట్టి ఇసుకలో పోవాలంటే అప్పుడు ఆ యొక్క ప్రాంతంలో బండ్లన్నీ ఆపి కందెన పట్టించుకొని ఫ్రీగా మూవ్ కావడానికి, వీల్స్ ఫ్రీ మూవ్ కావడానికి అక్కడ ఆగిపోవాలి అనమాట. ద సిటీ ఆఫ్ గ్రీస్ అనమాట. ఓకే, కందనపల్లి అంటే ద సిటీ ఆఫ్ గ్రీస్ ఇన్ తెలుగు. అండ్ ఇట్ వాజ్ ఎ ప్లేస్ వేర్ బుల్లక్ కార్ట్స్ క్యారీయింగ్ స్టోన్స్ ఫార్ ద అలంపూర్ టెంపుల్. ఓకే, అలంపూర్ టెంపుల్ కోసమే, ఇక్కడ మనకు అలంపూర్ టెంపుల్ తెలంగాణలో గద్వాల జిల్లాలో ఉంది కదా. ఈ యొక్క అలంపూర్ టెంపుల్ కోసమే వుడ్ స్టాప్ టు గ్రీస్ దేర్ వీల్స్ బిఫోర్ క్రాసింగ్ ద తుంగభద్ర రివర్. ఇక అలంపూర్ టెంపుల్ కొరకు ఆ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ కొరకు ఎటువంటి రాళ్ళన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి ఇక తుంగభద్ర రివర్ క్రాస్ చేయాలి కాబట్టి మరి ఆ యొక్క క్రాస్ చేసినప్పుడు ఆ యొక్క వీల్స్ ఫ్రీగా మూవ్ కాకుండా ఇబ్బంది కాబట్టి ఆ కందెనపల్లెలో బండ్లన్నీ ఆపుకొని కందెన పూసుకొని మూవ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. అందుకని ఆ పేరు కాలక్రమేణా కందెనపల్లి కాస్త కర్నూలుగా మారిందనేసి చరిత్ర చెబుతూ ఉంది. ద తెలుగు వర్డ్ కందెన మీన్స్ ఆయిల్ ఆర్ గ్రీస్. కందెన అంటే తెలుగులో ఆయిల్ అని కానీ లేదా గ్రీజ్ అని అంటారు ఓవర్. ద కందనవోలు తర్వాత ఏమిటంటే కందనవోలు బికమ్స్ ఎవల్యూడ్ ఇంటూ ద నేమ్ కర్నూలు. కాలక్రమేణా కందనపల్లి మీన్స్ కందనవోలుగా మారింది. కందనవోలు తర్వాత కర్నూలుగా మారిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారన్నమాట. దిస్ డిస్ట్రిక్ట్ డిరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ chief town Kurnool,
దీని యొక్క క్యాపిటల్ కర్నూల్, ద క్యాపిటల్ ఆఫ్ ఫార్మర్ నవాబ్స్. సో నవాబుల యొక్క రాజధాని కర్నూలు ఉంది. క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ 1 October 1953 to 1 November 1956. ఓకే ఆంధ్రప్రదేశ్ కదండి, ఆంధ్ర స్టేట్ అనమాట. సో అండ్ ఇట్ ప్రజెంట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఇప్పుడైతే మాత్రం ఇది రాష్ట్రానికి రాజధానిగా కాకోకుండా కర్నూలు జిల్లాకు హెడ్ క్వార్టర్స్గా ఉందన్నమాట. చూస్తే మరి దీన్ని ఏమంటామంటే మనం గేట్ వే ఆఫ్ రాయలసీమ అని కూడా అంటాం. సో గేట్ వే ఆఫ్ రాయలసీమ, గేట్ వే ఆఫ్ ఇండియా ఏ విధంగా అయితే ఉందో ముంబైని, ఆ విధంగా ఇది కర్నూలుకు గేట్ వే ఆఫ్ రాయలసీమ అనమాట. ఎందుకంటే దీన్ని రాయలసీమ యొక్క ముఖద్వారం అంటాం. కర్నూలుని రాయలసీమ యొక్క ముఖద్వారం అనడం జరుగుతుంది. మరి కర్నూలు అనేది తుంగభద్ర నది ఒడ్డున ఉంది. కర్నూలు తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడ కర్నూలులో మనకు కృష్ణా రివర్ పోతూ ఉంటుంది, తుంగభద్ర కూడా పోతూ ఉంటుంది. కానీ మెయిన్ రివర్ మనకు కర్నూలు పక్కన ఉండేది ఏమంటే మనకు తుంగభద్ర రివర్ ఉంది. మరి తుంగభద్ర నది కౌతలం మండలం మేలగనూరు గ్రామం వద్ద కర్నూలు జిల్లాకి ప్రవేశిస్తుంది. తర్వాత నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఎందుకంటే కృష్ణానదికి తుంగభద్ర అనేది ఉపనది కాబట్టి. సో మరి తుంగభద్ర ప్రాజెక్టును కూడా ఈ యొక్క తుంగభద్ర నది మీద కట్టడం జరిగింది. ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరి తెలంగాణ ఈ 3 రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో గతంలో ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక అనమాట. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడింది కాబట్టి దానికి హక్కులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తుంగభద్ర అనేది తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటకలో ఉంది. కానీ ఈ యొక్క కర్ణాటకలో ఉన్నప్పటికీ తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఉమ్మడి ప్రాజెక్టు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఏ మరమ్మతులు వచ్చినా, శాలరీస్ కానీ దానికి కన్స్ట్రక్షన్ ఎటువంటి ఖర్చు వచ్చినా కూడా ఇక 3 రాష్ట్రాలు కూడా తమ దామాష పద్ధతిలో వాళ్ళు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. నేను చూస్తే ఇక్కడ ముఖ్యమైన ప్రదేశం ఉందంటే మనకు కర్నూలు అంటే గుర్తుకొచ్చేది కొండారెడ్డి బురుజు. అనేకమైన సినిమాలు కూడా చూసాం మనం, కొండారెడ్డి బురుజు. ఓకే, కర్నూలు అంటేనే గుర్తురాల్సింది కొండారెడ్డి బురుజు అనమాట. దీన్ని మనం ఏమంటామంటే అచ్యుతరాయల బురుజు అని కూడా అంటాం. అచ్యుతరాయల బురుజు అని కూడా అంటాం. ఇది ఒక కొండారెడ్డి బురుజు లొకేటెడ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది కర్నూల్ అండ్ బిలీవ్డ్ టు బి బిల్ట్ బై ది రాజాస్ ఆఫ్ విజయనగరం. సో కర్నూలుకి నడిబొడ్డున కొండారెడ్డి బురుజు ఉంది. దీన్ని ఎవరు కట్టినారంటే విజయనగర రాజులు కట్టారనేసి చెప్తున్నారు. ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ కర్నూల్ ఫార్మ్ అండ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రిజన్. ఇది జైలుగా దీన్ని ఉపయోగించేవాళ్ళు. వన్ రెవల్యూషనరీ నేమ్డ్ కొండారెడ్డి, సో విప్లవకారుడు కొండారెడ్డి అటెండ్ మార్టర్డమ్ అట్ దిస్ ప్రిజన్. ఈ యొక్క ప్రిజన్లోనే కొండారెడ్డి అనే రెవల్యూషనరీ విప్లవకారుడు ఇక్కడ ప్రాణత్యాగం చేయడం జరిగిందనమాట. సిన్స్ దెన్ ద ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ కొండారెడ్డి బురుజు. సో అప్పటి నుంచి ఈ యొక్క ప్రిజన్కు కొండారెడ్డి బురుజు అనే పేరు అనేది చరిత్రలో నిలిచిపోయిందనమాట. మరి చూస్తే ఇంకోటి శ్రీ రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు దేవాలయం అనేది కూడా మనకు కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీ రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు దేవాలయం, శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 8th century అట్ సంగమేశ్వరం బై ద చాళుక్యాస్. దీన్ని ఎవరు కట్టారంటే చాళుక్యులు కట్టారన్నమాట. సంగమేశ్వర టెంపుల్ను చాళుక్యాస్ కట్టారు. దిస్ టెంపుల్ వాజ్ రీబిల్డ్ ఫ్రమ్ సంగమేశ్వరం విచ్ సబ్మెర్జింగ్ ఇన్ ద శ్రీశైలం ప్రాజెక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినామో అప్పుడు యొక్క టెంపుల్ అనేది మునిగిపోయిందనమాట ఇన్ 1984. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి శ్రీశైలం ప్రాజెక్ట్ చాలా పెద్దది కాబట్టి మరి ఆ యొక్క నీళ్ళు ఎక్కువ స్టోర్ చేయడంతో ఈ యొక్క సంగమేశ్వర టెంపుల్ అనేది అక్కడ మునిగిపోయిందనమాట. సో థామస్ మన్రో స్టాట్యూ పత్తికొండ. మరి థామస్ మన్రో గురించి మరి చాలా ఎక్కువ చెప్పుకోవాలా. ఎందుకంటే మరి ఈయన ముఖ్యంగా రాయలసీమకు రైతువారీ సిస్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బ్రిటిష్ పరిపాలన కాలంలో. రైతువారీ సిస్టమ్ అంటే ఇది ఒక భూమి శిస్తు అంటే ల్యాండ్ ట్యాక్స్ అనమాట. సో గతంలో ఏముంటుందంటే గవర్నమెంట్కు రైతుకు మధ్య మీడియేటర్స్ ఉండేవాళ్ళు. సో కనిసే పాలేదారులు కూడా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు రైతు దగ్గర పన్ను వసూలు చేసుకొని దాంట్లో ఆ యొక్క డబ్బును ఏం చేసేవాళ్ళు మళ్ళీ బ్రిటిషర్స్కి చెల్లించేవాళ్ళు అనమాట. ఈ యొక్క మీడియేటర్ ఉండడం వల్ల డైరెక్ట్గా ట్యాక్స్ అంతా కూడా గవర్నమెంట్ పోయేది కాదనమాట. అందువల్ల థామస్ మన్రో అనే ఈ కలెక్టర్ మొట్టమొదటిసారిగా రైతువారీ సిస్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో రైతువారీ సిస్టమ్ అంటే ఏమండి, సో రైతువారీ సిస్టమ్ మీన్స్ డైరెక్ట్గా భూమి ఎవరైతే భూమి తయారు చేస్తున్నారో భూమి పంట పండిస్తున్నారో వారు డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. దీన్ని మనం ఏమంటామంటే రైతువారీ సిస్టమ్ అంటాం. సో ప్రభుత్వం నేరుగా రైతుల నుండి భూమి శిస్తు అంటే ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయవచ్చు. దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే
థామస్ మన్రో. మరి ఈయన థామస్ మన్రో రాయలసీమకు కలెక్టర్గా ఉన్నాడు కాబట్టి మద్రాసు రాష్ట్రానికి. మరి ఈయన మీద మనకు థామస్ మన్రో స్టాట్యూను ఏర్పాటు చేశారు. ఎక్కడుందంటే అది పత్తికొండలో ఉంది, పత్తికొండ. మరి చూస్తే థామస్ మన్రో బెస్ట్ నోన్ ఫార్ రైట్ ఫార్ ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియాలో ఈయన ప్రవేశపెట్టినటువంటి రైట్ ఫార్ సిస్టమ్ అనేది చాలా పేరు తెచ్చింది బ్రిటిషర్స్కి. ఫాదర్ ఆఫ్ రైట్ ఫార్ సిస్టమ్ అని కూడా అంటాం. ఈయన ఫాదర్ ఆఫ్ రైట్ ఫార్ సిస్టమ్ అంటే మనకు థామస్ మన్రో. మరి ఈయన ఏమంటే ఈయన ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ దత్త మండలం ఇన్ రాయలసీమ రీజన్. ఈయన ఫస్ట్ కలెక్టర్. ఇదివరకు ఇది దత్త మండలాలకి మొట్టమొదటిగా ఉన్నటువంటి కలెక్టర్. ఇక దత్త మండలంలో రాయలసీమలోని జిల్లాలతో పాటుగా బళ్ళారి జిల్లా కూడా ఇక దత్త మండలంలోనే ఉండేదన్నమాట. మరి ఆన్ ద 1st November 1800 ద గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ అపాయింటెడ్ మేజర్ మన్రో యాజ్ ప్రిన్సిపల్ కలెక్టర్ ఓవర్ ద సీడెడ్ డిస్టిక్. వాట్ ఇస్ మీన్ సీడెడ్ డిస్టిక్? దత్త మండలాలు అంటూ ఉండవు. సీడెడ్ డిస్టిక్ అంటే దత్త జిల్లాలు అనమాట. విచ్ 4 సబ్ కలెక్టర్స్ అండర్ హిజ్ ఇమ్మీడియట్ కంట్రోల్. ఆయన పెద్ద ఒక కలెక్టర్గా ఉంటూ ఆయన కింద మరి చీఫ్ కలెక్టర్స్ 4 ఉండేవాళ్ళు అనమాట. సో కలరా కారణంగా 1827 జూలై 6వ తేదీ నాడు పత్తికొండలో థామస్ మన్రో మరణించారు కాబట్టి, సో 1827 జూలై 6వ తేదీన కలరా కారణంగా థామస్ మన్రో మరణించారు కాబట్టి మన ఆయన ఎక్కడ మరణించారో, థామస్ మన్రో ఎక్కడ మరణించారో పత్తికొండలో, ఆ యొక్క పత్తికొండలో థామస్ మన్రో యొక్క స్టాట్యూని అక్కడ ఉంది. నెక్స్ట్ చూస్తే కేతవరం రాక్ పెయింటింగ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. సో కల్చర్ పరంగా, ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్. కేతవరం రాక్ పెయింటింగ్స్, కేతవరం రాక్ పెయింటింగ్స్ ఉంది ఇక్కడ. ఇది ఎక్కడుందంటే మనకు ఓర్వకల్లు. సో ఓర్వకల్లు అంటే మనకు చాలా పేర్లు గుర్తుకొస్తాయి మిత్రమా. అది ఒక ఎయిర్పోర్ట్ ఉంది, సెజ్ ఉంది, కారిడార్, బిజినెస్ కారిడార్ ఉంది. దాంతోపాటుగా ఈ యొక్క ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరుతో కొత్తగా పేరు పెట్టడం జరిగింది. సో అటువంటి గొప్ప విశిష్టం ఉన్నటువంటి ఊరే ఓర్వకల్లు. మరి ఓర్వకల్లు సమీపంలోనే మనకు కేతవరం రాక్ పెయింటింగ్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఓర్వకల్లు సమీపంలోనే కేతవరం వద్ద పురాతన శిలాయుగం నాటి పెయింటింగ్లు కనుగొనబడ్డాయి. చూసారా, ఓల్డ్ పురాతన శిలాయుగం. సో పురాతన శిలాయుగం అంటే దాని మీనింగ్ ఏమంటే ఇక ఓర్వకల్ అనే ప్రదేశంలో ఆదిమ మానవుడు నివసించాడని ఈ యొక్క చరిత్ర చెబుతా ఉందన్నమాట. సో మరి కేతవరం వద్ద పురాతన శిలాయుగం నాటి పెయింటింగ్స్ కనుగొనబడ్డాయి. ఈ డ్రాయింగ్లు యుగాల నాటివి. ఈ రాక్ ఆర్ట్ ప్రపంచంలోని పొడవైన సీక్వెన్స్లో ఒకటిగా ఇది పిలువబడుతుంది. ఈ యొక్క కేతవరం రాక్ పెయింటింగ్స్ కూడా మనకు కర్నూలు జిల్లాలోనే మనకు ఉన్నాయన్నమాట. మరి చూస్తే ఎంపరర్ అశోక రాక్ ఎడిక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడుంటే అవి జొన్నగిరి విలేజ్లో ఉన్నాయి. ఏవి? ఎంపరర్ అశోక చక్రవర్తి యొక్క రాక్ ఎడిక్ట్స్ కూడా ఇక్కడ మనకు కనుగొనబడ్డాయి అనమాట. అంటే అశోకుడు ఇక్కడ పరిపాలన చేయడం జరిగిందని మనం దీన్ని బట్టి చేసుకోవచ్చు. మరి కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో అశోక చక్రవర్తి శాసనాలు కలిగిన ప్రముఖ గ్రానైట్ కొండలు ఇక్కడ ఉన్నాయి. ఎవరి? అశోక చక్రవర్తి. ఇటీవల కాలం మనం చూసాం. మరి అశోక ఎడిక్ట్స్ ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్లో ఉన్నటువంటి యొక్క అశోక రాక్ ఎడిక్ట్స్కి ఇటీవల కాలంలోనే మనకు యునెస్కో ఏం చేసిందంటే టెంటేటివ్ సైట్స్లో గుర్తించబడింది. మరి ఆ టెంటేటివ్ సైట్స్ గుర్తించిన దాంట్లో ఒక పార్ట్ ఎక్కడుందంటే మనకు కర్నూలు జిల్లాలో కూడా ఉంది. అదే ఎంపరర్ అశోక రాక్ ఎడిక్ట్స్ జొన్నగిరి విలేజ్ అనమాట. మన దేశంలో ప్రపంచ ప్రఖ్యాత అశోక్ చక్రవర్తి శిలాశాసనాలుగా పిలువబడే బౌద్ధ లిపి లిథోగ్రాఫ్లతో కూడినటువంటి 8 ప్రధాన శిలాశాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మరి 245 BCలో అశోక్ చక్రవర్తి కాలంలో పాలీ భాషలో, ఏ భాష అనేది అశోకుడు మనకు గుర్తువలసింది పాలీ భాష అనమాట. పాలీ భాషలో లిథోగ్రాఫ్లు తయారు చేయబడ్డాయి. రాళ్లపై ఉన్న శాసనాలను రాళ్ళపై శిలాలేఖ అంటాం. శిలలు కాబట్టి వాటి రాశారు కాబట్టి శిలాలేఖ అంటాం అని పిలిచేవాళ్ళు. జొన్నగిరి గ్రామంలో ఈ యొక్క శిలాశాసనాలు ఇప్పటికీ కూడా పాలీ లిపిలో ఉన్నాయి. వాటి మనం ఇక్కడ పోతే మనం చూడొచ్చు అనమాట. మరి అశోక చక్రవర్తి ఏ రాజవంశం చెందినవాడు అంటే మౌర్య రాజవంశానికి చెందినవాడు అశోక చక్రవర్తి. మరి చూస్తే కేతవరం రాతి చిత్ర లేఖనాలు. ఓకే, ఏం చెప్పిన వరకు కేతవరం రాక్ పెయింటింగ్స్ కదా. ఓకే, ఓరకల సమీపంలోని కేతవరం వద్ద రాళ్ళ వెంబడి పురాతన శిలాయుగంలో ఛాయాచిత్రం కనబడి మంత్రాలయం చాలా ఇంపార్టెంట్ మనకు గుడి అనమాట. మంత్రాలయం. మరి ఏ స్వామి గారు ఇక్కడ ఉన్నారంటే రాఘవేంద్ర స్వామి యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే మనకు మంత్రాలయం. సో రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనేది తుంగభద్ర నది ఒడ్డున ఉంది. హంపి తుంగభద్ర నది ఒడ్డున ఉంది. మంత్రాలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. అదే మాదిరిగా కర్నూలు కూడా తుంగభద్ర నది ఒడ్డునే ఉంది. మరి ఇక్కడ ఏ స్వామి కొలువై ఉన్నారంటే రాఘవేంద్ర స్వామి యొక్క పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది. మంత్రాలయం తుంగభద్ర నదీ తీరంలో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ఉంది.
ఓరవకల్లు ఎయిర్పోర్టును అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుగా పిలుస్తున్నారు ఇప్పుడు. సో ఓరవకల్లును మనం కర్నూలు ఎయిర్పోర్ట్ అంటాం, కర్నూలు దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని మనం ఓరవకల్లు ఎయిర్పోర్ట్ అంటాం. దాన్ని ఇప్పుడు ఏమంటామంటే మనం మనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మనకు ఉయ్యాల నరసింహారెడ్డి అంటే చాలా అందరికి పౌరుషం వస్తుందన్నమాట. ఉయ్యాల నరసింహారెడ్డి అంటేనే అదొక ఫీల్ అనమాట. మన చిరంజీవి గారు కూడా సినిమా చేశారు దీని మీద, ఉయ్యాల నరసింహారెడ్డి గారి మీద. ఎందుకంటే 1857లో మనకి ఏముంది, ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అయింది కదా, అంటే మొట్టమొదటి భారతీయ సంగ్రామం జరిగింది 1857 స్టార్ట్ అయింది. అంతకంటే ముందుగానే ఉయ్యాల నరసింహారెడ్డి గారు బ్రిటిషర్స్ మీద దండయాత్ర ప్రారంభించారు. అంటే 1857 కంటే ముందే మనకు ఉయ్యాల నరసింహారెడ్డి గారు మన యొక్క స్వాతంత్ర పోరాటాన్ని స్టార్ట్ చేశారని మనకు చరిత్ర చెప్తుందన్నమాట. మరి చూస్తే ఇక తుంగభద్ర నది ఒడ్డున హంపి ఉంది, కర్నూలు ఉంది, మంత్రాలయం ఉంది, అదే మాదిరిగా బళ్ళారి, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే తుంగభద్ర నది ఒడ్డునే ఉన్నాయి. మరి ఓరవకల్ చూడాలంటే ఇక్కడ ఓరవకల్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడ ఉంది, ఎకనమిక్ కారిడార్ అనమాట. ఓరవకల్ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ 2 మేజర్ ఎకనమిక్ కారిడార్స్ ఇన్ ద సౌదర్న్ ఇండియా. ఒకటి వచ్చేసి ద చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి, తర్వాత ద విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ రెండు కూడా ఎక్కడ ఉందంటే ఓరవకల్లో ఉన్నాయి. మీరు చూసినట్టయితే ప్రతిసారి వార్తాంశాల్లో మనకు ఎక్కువ వచ్చి మనకు ఓరవకల్లు కూడా కొప్పర్తి మెగా ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్. సో ఓరవకల్లు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంటే, మరి కొప్పర్తి ఎక్కడ ఉందంటే కడప జిల్లాలో ఉందన్నమాట. ఈ రెండు కూడా ఇండస్ట్రియల్ పరంగా బాగా డెవలప్ చేయాలనేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. మరి ఇక్కడ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైనా ఉయ్యాల నరసింహారెడ్డి. ఓకే, చూస్తే ఇక్కడ దీన్నే కర్నూలు ఎయిర్పోర్ట్ అనే పేరుతో కానీ, దీన్నే ఓరవకల్ ఎయిర్పోర్ట్ అని కానీ, లేకుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అఫీషియల్గా అయితే మాత్రం ఇప్పుడు ఏంటంటే మనం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ ఈ యొక్క బిడ్డను అడగడం జరిగింది. మరి ఓరవకల్ ఎయిర్పోర్టుకు నూతనంగా ఏ పేరు పెట్టారనేసి ఇటీవల కాలంలో మనకి ఎగ్జామ్లు అడగడం జరిగిందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ మనం ఓరవకల్ ఎయిర్పోర్ట్ అని, దాన్ని మనం కర్నూలు ఎయిర్పోర్ట్ అని కూడా జరుగుతుంది. మరి ఈయన ఎవరంటే ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. ఎవరు? నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మనకు ఫ్రీడమ్ ఫైటర్. ఎక్కడైనా అంటే రూపందుగడి, ఓకే, రూపాన గుడి ఎక్కడ? ఉయ్యాలవాడ మండల్ ఇప్పుడు ఎక్కడ ఉంది? నంద్యాల జిల్లాలో ఉంది. ఇప్పుడైతే నంద్యాల జిల్లాలో ఉంది ప్రజెంట్లో. గతంలో అయితే మాత్రం ఇది కూడా ఉయ్యాల నరసింహారెడ్డి గారు కూడా ఎక్కడ ఉన్నది కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఈయన ఊరు ఇచ్చేసి ఎక్కడికి వెళ్ళిందంటే కర్నూలు నంద్యాలకు వెళ్ళింది. మరి ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలో ఉందన్నమాట. మరి ఈయన ఏం చేశాడంటే వార్ అగెన్స్ట్ బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ మీద యుద్ధం ప్రకటించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో ఎగ్జిక్యూటెడ్ ఇన్ కోయిలకుంట్ల ఇన్ 22/9/1840. సో 1847లో మనకి ఎప్పుడు 1857లో సిపాయి మీట్ స్టార్ట్ అయింది 1847లో. సో 1757లో మనకి ప్లాసీ వార్ స్టార్ట్ అయింది. ప్లాసీ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే మనకి కంప్లీట్గా ఇండియా అంతా కూడా బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వచ్చింది. మరి ఎగ్జాక్ట్ ఆఫ్టర్ 100 ఇయర్స్ ఏమైందంటే మరి మా దేశం మేమే పరిపాలించుకుంటాం అనేసి రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అదే ఎప్పుడంటే 1857లో మంగళం పాండే అనే బ్రాహ్మణ సిపాయి బ్రిటిషర్ సైనికుల మీద దాడి చేస్తే అతను సిపాయి ఇక మంగళం పాండే గారు గురి చేయబడ్డారు. మరి 1857లో స్టార్ట్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు 22 ఫిబ్రవరి 1847 అంటే దీనికన్నా 10 years ముందుగానే బ్రిటిషర్ యుద్ధాన్ని ప్రకటించి బ్రిటిషర్స్ 30 తిప్పలు పెట్టి తర్వాత బ్రిటిషర్స్ ఈయన పట్టుకొని 22 ఫిబ్రవరి 1847లో ఈయన్ను కోయిలకుంట్లో ఉరి తీశారన్నమాట. ఉరి తీసి ఆయన యొక్క మెడను వేలాడదీశారన్నమాట. ఓకే, అంటే ఎందుకంటే మీరు ఎవరైనా సార్ మా మీద వ్యతిరేకంగా దండయాత్ర చేస్తే మీకందరికి ఇదే గతి పడుతుంది అని చెప్పడానికి ఆయన యొక్క తలను కమ్మనికి వేలాడదీస్తారన్నమాట ఇల్లు. మరి చూస్తే సుంకేశ్వర ఆనకట్ట, ఇది కూడా మనకు ఎక్కడుందంటే కర్నూలు జిల్లాలో ఉంది. సుంకేశ్వర ఆనకట్ట. మరి సుంకేశ్వర విలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యారేజెస్ అక్రాస్ ద తుంగభద్ర రివర్. మరి సుంకేశ్వర ఆనకట్ట అనేది తుంగభద్ర రివర్కు అడ్డంగా కట్టబడిందన్నమాట. ఇన్ కర్నూలు డిస్టిక్. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 1861. సో 1861లో ఇది బిల్డ్ చేయడం జరిగింది. అల్యూరింగ్ ద బ్రిటిష్ రాజ్ టైంలోనే ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ ఆన్ ది కేసీ కెనాల్ అండ్ లాటర్ ఫర్ ఇరిగేషన్. సో దీన్ని ఎందుకు కట్టారంటే ముఖ్యంగా కేసీ కెనాల్ అంటే కేసీ అంటే కర్నూలు కడప. సో ఇక్కడ సి అంటే గతంలో ఇప్పుడంటే కడప అంటే కేఏడిఏపిఏ, గతంలో CUDDAPH ఉండేది. కానీ ముఖ్యంగా ఇది ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉపయోగించేవాళ్ళు, అదే ఇరిగేషన్ ఉపయోగించేవాళ్ళు. ఏది? కేసీ కెనాల్ అంటే కర్నూలు నుంచి కడప వరకు. సో నావిగేషన్ పరంగా అంటే రవాణా పరంగా ఉపయోగించేవాళ్ళు. అదే మాదిరిగా
ఇరిగేషన్ పరంగా ఉపయోగించే వాళ్ళు. బట్ కాలక్రమేణా ఏమిటంటే ఇక ఇప్పుడు ఇరిగేషన్ పరంగా ఉంది కానీ ఇక నావిగేషన్ పరంగా దాన్ని అబ్యాడన్ రద్దు చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఇక కేసీ కెనాల్ ఎప్పుడిది 1867 చాలా పాతలోనే మనకు ఈ యొక్క సుంకేశ్వర ఆనకట్ట ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకు కేసీ కెనాల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క కేసీ కెనాల్ను వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా గుర్తించబడింది అనమాట. వరల్డ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా కూడా ఈ యొక్క కేసీ కెనాల్ అనేది గుర్తించబడింది అనమాట. మరి ద బ్యారేజ్ ఈజ్ కీ పార్ట్ ఆఫ్ ది కేసీ కెనాల్. కేసీ కెనాల్కు ఈ యొక్క బ్యారేజ్ సుంకేశ్వర ఆనకట్ట చాలా ఇంపార్టెంట్ వన్ విచ్ వాజ్ బిల్ట్ బిట్వీన్ 1863 and 1870 యాజ్ అన్ ఇరిగేషన్ అండ్ నావిగేషన్ కెనాల్. ఓకే, సో 1861లో సుంకేశ్వర ఆనకట్ట కట్టబడితే 1863 నుంచి 1870 మధ్యలో కేసీ కెనాల్ను కట్టారు. దేని కట్టారంటే ఇది ముఖ్యంగా దీనికి పర్పస్ ఏమంటే వ్యవసాయము మరియు నావిగేషన్, రవాణా, పడవల్లో చిన్న చిన్న బోట్లో రావచ్చు అనమాట అక్కడి నుంచి ఇంతవరకు అనమాట. ఓకే, ద డ్యామ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ ఆఫ్టర్, ఓకే ఏ డ్యామ్ ఇది? సుంకేశ్వర డ్యామ్కి ఏం చేస్తారంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేసినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరును ఈ యొక్క సుంకేశ్వర ఆనకట్టకు పెట్టడం జరిగిందనమాట. ఓకే, ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యారేజ్ ఈజ్ 102 TMCs. సో 102 TMCల వాటర్ ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. చూస్తే ఇక కేసీ కెనాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే ఇక కేసీ కెనాల్ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ గుర్తించబడింది అనమాట. ఎక్కడుందంటే ఇది కృష్ణా రివర్ బేసిన్ నుంచి పెన్నా రివర్ బేసిన్ వరకు. కృష్ణా రివర్ బేసిన్ అంటే మనకు కర్నూలు అంతా కృష్ణా రివర్ ఉంది కదా, అదంతా కృష్ణా రివర్ బేసిన్ నుంచి కడపలో మనకి మెయిన్ రివర్ ఏమి కడప జిల్లాలో పెన్నా రివర్, ఈ యొక్క బేసిన్ మధ్యలో ఈ యొక్క కేసీ కెనాల్ మనకు ఉందన్నమాట. ప్రజెంట్గా అయితే మాత్రం ఒకప్పుడు ఇది ఇరిగేషన్ గాను నావిగేషన్ గాను ఉంటే ప్రజెంట్ నావిగేషన్ బ్యాన్ అయిపోయింది, కేవలం ఇరిగేషన్గా దీన్ని మనం వాడుకుంటున్నాం కేసీ కెనాల్ను. మరి చూస్తే ప్రముఖమైన వ్యక్తులు ఎవరున్నారు ఇక్కడ అంటే, సో ప్రముఖమైన వ్యక్తులు ఎవరంటే మనకు దామోదరం సంజీవయ్య. సో దామోదరం సంజీవయ్య ఉన్నారు. ఈయన దేశానికి తొలి దళిత ముఖ్యమంత్రి. దేశానికి తొలి దళిత ముఖ్యమంత్రి అంటే మనకు దామోదరం సంజీవయ్య. సో ఈయన దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. ఇక దామోదరం సంజీవయ్య గారు మన కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. దామోదరం సంజీవయ్య ఫస్ట్ దళిత్ సీఎం ఆఫ్ ఇండియన్ స్టేట్, ఫస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ అనమాట. సో 1960 జనవరి 11వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి 11th జనవరి 1960 నుంచి, ఓకే 11th జనవరి 1960 నుంచి 12th మార్చ్ 1962 వరకు ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 1964లో కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అనమాట. ఓకే, సో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. మరి ఈయన పేరు మీద అంటే సంజీవరెడ్డి పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈయన పేరు మీద ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పార్క్ పేరే సంజీవయ్య పార్క్. సంజీవయ్య అంటేనా దేశంలోనే మొట్టమొదట దళిత ముఖ్యమంత్రి ఎవరంటే దామోదరం సంజీవయ్య అని మన ఆంధ్ర రాష్ట్రం చెందినవాడు, అది కూడా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అనేది మనం గర్వించాలా. సో సంజీవయ్య పార్క్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ హుస్సేన్ సాగర్ ఇన్ హైదరాబాద్ వాజ్ నేమ్డ్ ఇన్ హిజ్ ఆనర్. ఆయనకు గౌరవార్థం మనకు ఈ హుస్సేన్ సాగర్ దగ్గర సంజీవయ్య అనే పార్కును మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడంటే విశాఖపట్నంలో. ఓకే, సో విశాఖపట్నంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అనే పేరుతో మన వన్ ఆఫ్ ద ప్రీమియర్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ హ్యాస్ బీన్ నేమ్డ్ హిజ్ ఆనర్. ఈయన గౌరవార్థం ఒకటి సంజీవయ్య పార్క్ హుస్సేన్ సాగర్ దగ్గర, అక్కడితో పాటుగా విశాఖపట్నంలో ఈయన పేరు మీద ఒక యూనివర్సిటీ అయినటువంటి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీని కూడా ఈయన పేరు మీద మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి పనిచేయడం జరిగింది. ఈయన కూడా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. సో 1982లో కానీ 1992 2 సార్లు ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. మరి ఇక్కడ ఫేమస్ ట్రైబల్స్ ఇక్కడ ఏమనంటే మనకు ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలో చెంచూస్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నల్లమల ఫారెస్ట్ ఎక్కువ ఉంది కదా, సో అది కాబట్టి చెంచులు, సుగాలీలు, మరి లంబాడీలు ఈ యొక్క జిల్లాలో ఉంటారనమాట. మరి అప్పుడు చెంచూస్ చూసినట్టయితే ఇది అబారిజినల్ ట్రైబ్ అనమాట. వీళ్ళు ట్రెడిషనల్లీ లివింగ్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద నల్లమల హిల్స్. ఎక్కువ వీళ్ళు నల్లమల అడవుల లోపల నివసిస్తూ ఉంటారు చెంచులు. నల్లమల అడవుల్లో అత్యధికంగా చెంచు జనాభా ఉంది. మరి ఇక్కడ నల్లమల అడవుల్లో ఏ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారంటే ఇక్కడ ఎక్కువ ఉన్న జనాభా ఏదని మనకు చెంచు జనాభా చాలా ఎక్కువగా మనకు ఇక్కడ ఉందన్నమాట. సో దర్శనాలు మిత్రమా, సో ఖచ్చితంగా ఈ యొక్క పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి.
ఒకటికి 2 సార్లు వీడియో వినండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు రాబోయే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, పోటీ పరీక్ష ఏదైనా సరే ఖచ్చితంగా ఈ జిల్లాల సమాచారం నుంచి మీకు అందిస్తాం. మరి యొక్క సమాచారాన్ని మీకు ఏదో లైట్గా కాకుండా పూర్తి సమాచారాన్ని సేకరించుకొని అనేక రకాలుగా స్టడీ చేసి మీకు మంచి కంటెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఇక ఉత్తమ్ అకాడమీ అనేది మీకోసం చాలా క్లియర్ కట్గా మీకు అందిస్తూ ఉంది. దీన్ని ఈ యొక్క అవకాశాన్ని కూడా చాలా వినియోగించుకోండి. థ్యాంక్ యూ.